చెప్పండి, సభ ద్వారా నిరుద్యోగులకు ఏం భరోసా ఇవ్వదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ఏదైతే మనం చూస్తే గతంలో ఇదే ప్రాంగణం నుంచి ఆ రోజు ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఇదే రేవంత్ రెడ్డి ఈ ప్రాంగణంలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యువతకు పెద్ద ఎత్తున యూత్ డిక్లరేషన్ అని చెప్పి ఆ రోజు కల్లబొల్లి మాటలు చెప్పి వాళ్ళను ఆ రోజు అన్ని హామీలు ఇచ్చి వాళ్ళని ఈరోజు గద్దెనెక్కడం జరిగింది. గత 30 నెలల నుంచి కేవలం వాళ్ళు చూస్తే పట్టుమని 10,000 ఉద్యోగాలకు వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. నిరుద్యోగులు ఇంకా న్యాయవంచన చేస్తుంది. పొద్దున్న లేస్తే నిరుద్యోగులు ఆ కోచింగ్ సెంటర్లో స్టడీ సర్కిల్లో వాళ్ళు ఇంకా ఊర్లో వదిలిపెట్టి వాళ్ళ ఇల్లు వాకిలి అన్నీ వదిలిపెట్టి ఇక్కడ వచ్చి హాస్టళ్లలో ఉండి వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి ఎదురు చూసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్లు కానీ ఏ నియామకాలు కానీ ఏవి కూడా చేయకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ న్యాయవంచ చేస్తుంది. కాబట్టే ఈరోజు మా నాయకులు కేటీఆర్ గారు పెద్ద ఎత్తున యువత కదం తొక్కాలి, యువత వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ గుర్తు చేయాలి, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి ఈరోజు ఈ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ ద్వారా వాళ్ళకి బ్రహ్మాండమైన మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా యువతకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చింది, ఈరోజు ఏం చేస్తుంది అనేది వాళ్ళందరినీ కూడా మేల్కొల్పడం జరుగుతుంది. రేపటి నుంచి కింది స్థాయిలో, గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో పెద్ద ఎత్తున యువత అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోయి నిరుద్యోగులను పురుగుల మందు తాగేనే జాబండి మేము ఏ ఉద్యోగాలు ఇస్తామనే మాటలకు ఏం చెప్తారు? ఆ రోజు మీరు చూస్తే ఇదే యువతను వాడుకొని వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు ఇదే యువతను నిరుద్యోగుల్ని పేడ ఆర్టిస్టులు అంటారు. ఇదే యువతను మీరు పురుగుల మంది తాగి చావండి అంటారు. ఈ విధంగా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులు అయి బలిదానాలు చేసిండ్రో దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఈరోజు యువతను ఉద్యోగాలు ఇవ్వలేక చేతకాక మళ్ళీ ఈరోజు యువకుల్ని అందరినీ కూడా బలిదానాల వైపు తోస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలుసు. ఓకేనా, ఈ సభ ద్వారా నిరుద్యోగులకు ఏ విధమైన భరోసా రాబోతుంది? వాళ్ళు ఏమన్నా ఉద్యోగాలు చూడొచ్చా? తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక పెద్ద ఎత్తున రాష్ట్రంలో నియామకాలు జరుగుతాయి, మాకు అవకాశాలు వస్తాయని చెప్పి యువత పెద్ద ఎత్తున ఈ వేదిక ద్వారా వాళ్ళు తెలుసుకోబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.